నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను సహస్ర. డ్రై నీడ్లింగ్ దీని గురించి ఆస్ట్రేలియాలో వినే ఉంటారు మీరంతా కూడా. ఆస్ట్రేలియాలో బాగా ప్రాచుర్యం చెందింది. కాకపోతే ఇండియాలో దీని గురించి అంతగా ఎవరికి అవగాహన లేదు. సో దీనికి ఆదరణ కూడా తక్కువే ఉందని కూడా వింటున్నాము. అయితే అసలు ఈ డ్రై నీడ్లింగ్కి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా మనం తెలుసుకుందాము. దానికి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఉంది, ముఖ్యంగా మన హైదరాబాద్లో. శ్రీ రాఘవేంద్ర సియాటిక్ అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, చింతల్, హైదరాబాద్ నుంచి మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. మరి ఆయన అడిగి ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నడుము నొప్పి నుంచి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు, కానీ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఎట్లా అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఏజ్ పెరిగిన వాళ్ళకి ఆ నడుము నొప్పి గురించి ఆపరేషన్ అనేసరికి భయపడతారు, అయినా కానీ అలానే ఉండిపోతారు. బట్ నేను విన్నాను ఏంటంటే దీనికి ఇంకొక సొల్యూషన్ ఉంది, దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉందని విన్నాను. డాక్టర్ రాఘవేంద్ర సయాటిక్ అండ్ డిస్క్ బల్జ్ సెంటర్లో దీనికి మంచి సొల్యూషన్ ఉందని విన్నాను. సో ఎట్లాంటి సొల్యూషన్ ఉంటుంది, ఈ నడుము నొప్పి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? నొప్పి అన్నది నడుము దగ్గర ఒక్కటే ఉంటుంది, దీంట్లో రకరకాలుగా ఉంటాయి. నడుము నొప్పిలో కూడా దీనికి లోకలైజ్డ్ బ్యాక్ పెయిన్ అనుకోవచ్చు. రెండు పక్కల, కుడి పక్క ఎడమ పక్క. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో చూస్తాం, ఎక్కువ డ్రైవింగ్స్ చేసే వాళ్ళకి చూస్తూ ఉంటాం, ఎక్కువ బరువులు ఎవరు ఎత్తారో అలాంటి జాబ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక వయసు పెరుగుదల బట్టి పెద్ద ఏజ్లో 60 ఇయర్స్ 50+ ఇయర్స్ వాళ్ళకు చూస్తూ ఉంటాం అనమాట. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడనే పట్టుకున్నట్లు ఉండడము, లేదంటే గుచ్చినట్టు ఉండడము, మంటలు ఉండడము బ్యాక్ దగ్గర, ఈ రకరకాలుగా సలుపు అంటారు, చాలా నొప్పి. అవును, అలా ఉండడము రకరకాలుగా ఉంటాయి. ఇవి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఈ లక్షణాలను బట్టి మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా, లేకపోతే మొత్తం కానీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందా? ఎక్స్రే ఎంఆర్ఐస్ కావాలి, లక్షణాలను కూడా చూడాలి. ఓకే, దాంట్లో ఎంత ఉంది ప్రాబ్లం అన్నది కనిపిస్తుంది. తీవ్రత ఎలా ఉంది అన్నది వీళ్ళకు నడకను బట్టి, లేకపోతే కూర్చోగలరా, లేకపోతే కూర్చోడానికి కూడా నొప్పి ఉందా, నడవగలరా లేదా, నించోడానికి వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగా నడుము నొప్పి కాకుండా కొంతమంది ఏంటంటే వంగి 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 అలవాటు అయిపోయి ఒంగోడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి లక్షణమే అంటారా? అంటే ఎక్కువ నిటారుగా నిలబడకుండా ఎక్కువ ఒంగోని వర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు. నేను కొంతమందిలో చూసాను. సో ఎందుకు ఊరుకూరుక ఒంగు అంటే నడుములో మనకి స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నా, నేను నడుము నాకు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు. అవును, అలాంటి వాళ్ళకి ఏమైంటుందంటే ఈ నొప్పి వల్ల, లోపల ఉన్న బాధ వల్ల, నరం ఒత్తుకోపోవడం వల్ల, లేకపోతే డిస్క్ బల్జ్ వల్ల, లేకపోతే కండరాలు బలంగా లేకపోవడం వల్ల, వీటి ద్వారా నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ నించునే తీరు మారిపోతుంది. నిటారుగా నించోలేరు వాళ్ళు, కొంచెం సైడ్కు వంగి నడవడం, లేదంటే ముందుకు కొంచెం వంగి నడవడము, ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంకా నిటారుగా నించోడానికి ప్రయత్నిస్తే నొప్పి ఎక్కువ రావడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు వెంటనే సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ లక్షణాలు అనేవి వయసు మీరిన వాళ్ళకే ఉంటుందా, లేదంటే వయసులో ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది వయసు మీరిన వాళ్ళకు ఉంటుంది. డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి, లంబార్ స్పాండిలోసిస్ అంటాము, వర్టిబ్రా దగ్గర బోనీ స్పర్స్ రావడము, ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత మిడిల్ ఏజ్లో వాళ్ళకు, అదే ఇందాక చెప్పే కదా, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, డ్రైవింగ్స్ చేసేవాళ్ళు, ఎక్కువ వంగి బరువులు ఎత్తడం కానీ, లేకపోతే ఎప్పుడైనా కింద పడ్డప్పుడు కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది కనిపిస్తూ ఉంటుంది. అలా నొప్పి వచ్చినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకక ఆ చిన్న నొప్పి అనుకొని అలాగే పట్టించుకోకుండా ఉండడం ద్వారా ఇవి తీవ్రత ఎక్కువగా పెరిగిపోయి పర్మనెంట్ పెయిన్ లాగా ఉండిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి దీనికి సంబంధించిన ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఉంటారని విన్నాను కదా. సో ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
పేషెంట్స్ రకరకాలుగా వస్తూ ఉంటారు. కొంతమంది నొప్పితోటి వస్తారు, కొంతమంది సరిగా నడవలేకపోవడం, కుంటుకుంటూ నడవడం, ఇంకొంతమంది ఒకరి సహాయంతో నడవడం, ఇంకొంతమంది నొప్పితోటి కూర్చోలేకపోవడం కొద్దిసేపు కూడా. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది వాకర్ పట్టుకొని లేదా కట్ట పట్టుకొని రావడము నొప్పులతోటి, ఇలా రకరకాలుగా వస్తారు. వచ్చిన వాళ్ళకు మనం చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో కరెక్ట్ అక్కడనే పోక్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ను క్లియర్ చేసి తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పి రెస్ట్ చెప్పి ఇంటికి పంపించడం జరుగుతుంది. వెంటనే అడ్మిషన్ అలాంటివి ఏముండవు. చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళు 3-4 టైమ్స్ 15 డేస్కి ఒకసారి కానీ 10 డేస్కి ఆర్ 1 వీక్ నేను వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్తాను. అప్పుడు వచ్చి సంప్రదించి మళ్ళీ ఎంత తగ్గింది ఇంకా ఎంత ఉందో చూసుకొని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది మహిళల్లో ఎక్కువ వస్తుందంటారా, పురుషుల్లో ఎక్కువ వస్తుందంటారా? ఇది ఎవరికైనా సమానంగానే వస్తుంది. ఎవరికైనా సమానంగా వస్తుంది. వాళ్ళు చేసే పనుల మీద ఉంటుంది. అలాగా జెండర్ ఇందాక అన్నట్టు ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడము, ఎక్కువసేపు నిలబడము అలానే అంటారా? వాళ్ళు చేసుకున్న పనులను బట్టి పోస్చర్ కూర్చున్నప్పుడు సరిగా లేక ఇటు కూర్చొని చేయడం, ఇలా చేసే వాళ్ళకి ఎవరికైనా ఆడ కానీ మగ కానీ ఎవరికైనా సమానంగానే ఉంటుంది. సో మరి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లా సంప్రదించాలండి? మీకు మమ్మల్ని సంప్రదించాలంటే స్క్రీన్ పైన నంబర్స్ కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని వచ్చి కలిస్తే సరిపోతుంది. శ్రీ రాఘవేంద్ర సియాటిక్ అండ్ డిస్క్ బల్ సెంటర్ చింతల్ అండ్ హైదరాబాద్లో ఉంది కదా, సో బ్రాంచెస్ ఏమైనా పెట్టే అవకాశం ఉందండి? ఇంకా ఏం లేదు, ఇక్కడే ప్రస్తుతానికి అయితే ఇక్కడే చూస్తాను. రైట్, ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఇక్కడికే వచ్చి చూయించుకొని వెళ్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్కువ ఇక్కడికే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చాయి. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అంటే ఈ శ్రీ రాఘవేంద్ర సియాటిక్ అండ్ డిస్క్ బల్ సెంటర్ అని కూడా చాలా మంది కూడా టెస్టిమోనియల్స్ మేము చూసాము. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.